బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంది. మాడవీధులు, ప్రధాన సర్కిల్ రహదారులకు చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న మహనీయులు పేర్లు పెట్టింది. తూర్పు మాడవీధిని ఋగ్వేద మార్గంగా, దక్షిణ మాడవీధిని యజుర్వేద మార్గంగా, ఇక పశ్చిమ మాడవీధిని సామవేద మార్గంగా, ఉత్తర మాడవీధిని అధర్వణ వేద మార్గంగా పిలువనున్నారు. వీటితో పాటు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి భగవద్రామానుజాచార్య ప్రాంగణమని, ఇక బేడి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతానికి సాలువ నరసింహరాయలు ప్రాంగణమని పేర్లు పెట్టారు. ఇక లేపాక్షి సర్కిల్కు అన్నమయ్య కూడలి, రామ్ బగీచ్ సర్కిల్కు తొండమాన్ చక్రవర్తి కూడలి, ఎస్ఎంసి సర్కిల్కు పురంధరాసు కూడలిగా నామకరణం చేశారు. ఔటర్ రింగ్ రోడ్కు తిరువెంకట పదం, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అన్నమాచార్య మార్గం అని పేర్లు ఖరారు చేశారు. రామ్ బగీచ నుంచి పుష్కరిణి వరకు ఉన్న మార్గానికి శ్రీకృష్ణదేవరాయలు మార్గం అని పేరు పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ లో అందిస్తారు. సెల్వం, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి భక్తుల సౌకర్యార్థం సనాతన ధర్మ ప్రచారం ధ్యేయంగా కూడా ఇటు సంచలన నిర్ణయాలు అయితే కూడా తీసుకునింది. బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక తీర్మానాలకు కూడా ఆమోదం లభించిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అటు సామాన్య భక్తులకు, ఇటు ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చేలా కూడా ఉన్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ₹5,000 నుండి ₹10,000 ఖర్చుపోతున్నట్లు కూడా బోర్డు అయితే ప్రకటించింది. అలాగే చిన్నప్పటి నుండి పిల్లల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అక్షర గోవిందం అనే నూతన కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు అవసరమైన కిట్లను కూడా టీటీడీనే ఉచితంగా అందించే దిశగా కూడా అడుగులు వేయనుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క చూసుకుంటే ఏదైతే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలో మౌలిక వసతులకు కల్పనకు ప్రాధాన్యత కూడా ఇచ్చినట్టు మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులు ఇబ్బందులను తొలగించేందుకు కూడా దీనికి సంబంధించి కూడా 4.55 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నారు. తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు కూడా గోగర్భం డ్యాం నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు కూడా 6 కోట్లతో అదనపు పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు తిరుమలలోని రోడ్లు అలాగే సర్కిళ్లకు ఆధ్యాత్మిక అంటే దాంతో పాటు ఆలయ 4 మాడ వీధులకు సంబంధించి కూడా ఏదైతే ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల పేర్లను పెట్టాలని కూడా బోర్డు అయితే కూడా నిర్ణయించింది. దీంతో పాటు విద్యా వైద్య రంగాల్లో కూడా టీటీడీ తన సేవలను మరింత విస్తరించే విధంగా కూడా దీంట్లో నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీటీడీ విద్యా సంస్థల ఆధునీకరణకు గతంలో కేటాయించిన 118 కోట్లకు అదనంగా మరో 43.40 కోట్లను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. మరో పక్క చూసుకుంటే వైద్య సేవల విభాగంలో శ్రవణం ప్రాజెక్టు కింద శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల 150 మంది చిన్నారులకు కూడా ఉచితంగా వినికిడి యంత్రాలను కూడా అందించాలని కూడా దీంట్లో నిర్ణయం తీసుకోవడం కూడా గమనార్హం అని చెప్పుకోవాలి. మరోపక్క చూసుకుంటే అమరావతిలోని వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో కూడా 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం వంటి నిర్మాణాలు కూడా చేపట్టే దిశగా కూడా ఇటు అడుగులు దీనికి కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి అలిపిరి వద్ద కూడా 4.75 కోట్లతో కూడా శాశ్వత యాగశాలను నిర్మించనున్నట్లు కూడా ఈ బోర్డులో కూడా తీర్మానం చేసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఖమ్మంలో కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు కూడా ఇటు బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగుల సంక్షేమం అనే విషయానికి వస్తే కాంట్రాక్టు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అంటే శ్రీవారి దర్శనం అలాగే వాళ్ళకి లడ్డు కార్డు జారీ చేయాలని కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం. అంటే
దీని మీద కూడా కార్మికులు ఎన్నో ఏళ్లుగా కూడా పోరాటం చేసి దీనిపైన ఇటు సిఐటియు సిపిఎం లాంటి ఏదైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా విస్తృతంగా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ఏ బోర్డు తీసుకోనటువంటి సంచలన నిర్ణయం ఈ బోర్డులో మాత్రం తీసుకున్నారు. ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు దర్శనము, అదేవిధంగా లడ్డు కార్డు, అదేవిధంగా వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇచ్చే విధంగా కూడా ఇటు తీసుకున్నారు. అదేవిధంగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద రిమెంబర్స్ మొత్తాన్ని కూడా ఇటు 2 లక్షలకు కూడా పెంచినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇంకొక పక్క చూసుకుంటే ప్రసిద్ధ గాయని డాక్టర్ శోభారాజును కూడా టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా కూడా నియమించాలని ఇటు బోర్డు అయితే కూడా నిర్ణయించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. గగన్. ఎస్ రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.